ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 8 వర్స్ 7. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. మరలా చెప్పిన నోట్ చేసుకుంటారా? తొందరపడకండి, మరలా చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రతిరోజు మీరు వాగ్దానాలు నోట్ చేసుకుంటున్నారు, చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అందుకనే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు ప్రభువారు మీకు అనుగ్రహించనై ఉన్నారు. ఈరోజు వాగ్దానము నాతో మాట్లాడాలి ప్రభువా, ప్లీజ్ నన్ను దర్శించు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, ఏంటి నా జీవితం అని మీరు అనుకుంటున్నారు కదా. ఈరోజు ప్రభు ఆత్మ నిన్ను దర్శించి మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట. ఈ ప్రార్థనా శక్తిని, ఈ పరిచర్య ద్వారా దేవుడు పరలోకం నుండి నీకు ఈ మాట పంపిస్తూ ఉన్నారు. ఏంటంటే, యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. నువ్వు విదేశాలు వెళ్ళలేనా? నా చదువు అక్కడ ఉంటుందా? నేను అంతా విదేశాలు వెళ్ళి చదివేకునే స్థితి ఉందా నాకు? అసలు నా స్థితి ఏంటి, మా కుటుంబం ఏంటి, నాకు అసలు అంత జ్ఞానం, అంత అర్హత లేదేమో అని నీవు ఆలోచిస్తున్నావేమో. దేవాతి దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డల పట్ల ఇచ్చే గొప్ప ఆశీర్వాదం అంటే దేవుడు విదేశాలు వెళ్ళేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రెండవది ఏంటంటే, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టినంటే, ఈ యొక్క వాగ్దానంలో సెకండ్ లైన్లో మనం ఆలోచన చేస్తే, దేవుడు నీ ఎదిగిన బిడ్డని ఒక మంచి గృహంలోనికి నడిపిస్తాడు. ఒక మంచి ప్లేస్లో అడుగు పెట్టబోయేలా దేవుడు చేస్తాడు. లేదా నేను ఒక చోట ఉండి ఉద్యోగం చేస్తూ నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఇక్కడ నాకు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేవు అనే ఒకవేళ ఆలోచనలో ఉంటే, దేవుడు నీకు శ్రేష్టమైన మంచి ప్లేస్లో, టౌన్లో, సిటీలో దేవుడు నీకు ప్రమోషన్ తోటి నిన్న మంచి ప్రదేశంలో నిన్ను ప్రవేశపెడుతున్నారు. అంటే ఆత్మ సంబంధమైన అర్థము, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏమవుతుందో, మరలా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో, లేకపోతే ఆ దేశం ఎలా ఉంటుందో, లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, నా బిడ్డను అక్కడ ఇద్దాం అనుకుంటున్నాను అక్కడ ఎలా ఉంటుందో, ఆ కుటుంబం, ఆ ఇంటి వారు నా బిడ్డను ఎలా చూసుకుంటారు, లేకపోతే నన్ను ఎన్నో సందిగ్ధంలో ఉంటుంటాయి కొన్ని సమయాలు. కొన్ని అంటే మనకి ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. ఈరోజు పరలోకం నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది దేశమైనా, పట్టణమైనా, ఒక నూతన గృహమైన, పొలమైన, అన్ని రకాల ఆశీర్వాదాలు కలిగి ఉన్న గొప్ప మాట. నిన్ను, నీ దేవుడిని యెహోవా నిన్ను ఆ దేశములో, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎంత గొప్ప మాట చూడండి. అంటే దేశాలు ఉంటాయి కానీ మంచి దేశం అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ అభివృద్ధి అయ్యేదనమాట. చాలా కంట్రీస్ ఉంటాయి, అన్ని కంట్రీలు వెళ్ళటం వల్ల కొన్ని దేశాలు వెళ్ళి పాడైపోతుంటాం. కొన్ని సమయాల్లో ఒక్కొక్క దేశంలో మనం అడుగుపెట్టి చాలా విస్తారమైన దీవెనలతో మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క ప్లేస్లో మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క టౌన్కి వెళ్ళినప్పుడు, ఒక సిటీకి వెళ్ళినప్పుడు, ఒక డిస్ట్రిక్ట్ చేంజ్ అయినప్పుడు కొన్ని బ్లెస్సింగ్స్ మనం పాడు చేసుకోవాల్సి వస్తుంటుంది. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, నేను వెళ్ళటం మంచిదా, నాకు దేవుడు మంచి ప్లేస్ ఇస్తాడా, ఏంటి ఇదేంటి అదేంటి అని అడుగుతున్నావు కదా. యెహోవా దేవుని కృప ద్వారా, పరిశుద్ధుడైన యేసయ్య దయ వల్ల ఈరోజు నీకు ఇచ్చే గొప్ప వాగ్దానము, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మాట.
నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నాకు ఎలాంటి భర్త వస్తాడు, నాకు ఎలాంటి అత్తవారు వస్తారో, నాకు ఎలాంటి భార్య వస్తుందో, ఎలాంటి ఇల్లు వస్తుందో, అసలు ఏంటేంటో ఆలోచిస్తున్నావు కదా. దేవుడు నీకు మంచి దేశములో, అలాగే మంచి గృహములో, మంచి పొలములో, మంచి స్థలములో, మంచి ఆఫీసులో, మంచి డిపార్ట్మెంట్లో దేవుడు నీకు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక మీదట నీకు వచ్చే మార్గము మంచిదే. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకి ఈ సంవత్సరం వాగ్దానాన్ని ప్రకటన చేయబోతా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించేటువంటి మాట ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరము నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమును నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఆమెన్. మీరు ఎప్పుడైతే ఆమెన్ అంటారో అది మీకు ప్రాప్తి అవుతుంది అనమాట. యాజకుడిగా, సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు సమయం ఇచ్చాడు అనమాట. దేవుడి సంవత్సరం మనకి కృపతో ఇచ్చాడు. ఆమెన్. ఈ సంవత్సరం 12 మాసాలు కూడా బలమైన కృప దాగి ఉన్నది. నేను 31 రాత్రి కుకట్పల్లిలో ఎన్ఆర్సి గార్డెన్లో ఆ వాచ్ నైట్ సర్వీస్లో ప్రార్థిస్తున్నాను. దానికి ముందుగా నేను ప్రార్థనలో సిద్ధపడ్డాను. ప్రభువా, ప్రజలకు ఏం ప్రకటించాలి, ఏ వాగ్దానం ఏంటి అని నేను దేవుని సన్నిధిలో కొన్ని గంటలు అడుగుతూ ఉన్నాను. పరలోకమందున్న నా తండ్రి ఈ వాగ్దానము నా ప్రార్థనలో బయలుపరిచాను. నేను కళ్ళు మూసుకున్నాను, ఈ వాక్యం నా ముందు నిలబడి ఉంది. నేను ప్రార్థిస్తూ చదువుతున్నాను. ఈ వాక్యమును ప్రకటించమని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఆయన సేవకుడిగా మీ ముందు నిలబడి ప్రకటిస్తున్నాను. ఈ వాగ్దాన వాక్యము మీ కుటుంబ సభ్యుల మీద, మీ ఇంటి మీద ఒక మంచు వలె ఆవరించటం ప్రారంభమవుతుంది. దేవుని యొక్క వాగ్దానము ఎట్లుంటుందంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడిని యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం అందుకుము. నేను దూరము నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. మొదటగా జరిగే ఆశీర్వాదం ఏంటంటే, నీ మీద ఆయన దృష్టి నిలిపాడు. రెండవది, నిన్ను బట్టి నీ బిడ్డల మీద దృష్టి నిలిపాడు. నీ బిడ్డలు ఉద్యోగం లేదు, లేకపోతే వ్యాపారం లేదు, రక్షణ లేదు, స్థిరపడలేదు. నా కుమార్తె ఎలాగున్నది, నా కుమారుడు ఎలాగున్నాడు, మా అల్లుడు ఎలాగున్నాడు, ఏంటిది, ఆ బాధ కూడా బహుశా అనుభవించేవేమో. కానీ దేవుడు ఈ దినము బలమైనటువంటి కార్యము ప్రకటించేది ఏంటంటే, నిన్ను, నీ సంతానాన్ని చెరలో నుండి రక్షిస్తున్నాడు. ఆయన ప్రతి బంధకము నుండి దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. ఇంతవరకు నెమ్మదిగా ఒక పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటో తెలియకుండా బ్రతికేవు. మీరు నమ్మగలిగితే దేవుని అభిషేకము ఈ క్షణం నుండే ప్రారంభిస్తూ ఉంది. మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. మీ ఇంటిలో శాంతి కలుగుతుంది. యేసు ఉన్న చోట శాంతి ఉంటుంది. యేసు ఉన్న చోట రక్షణ ఉంటుంది. యేసయ్యకి చోటిచ్చేమంటే ఇల్లంతా నెమ్మదిగానే ఉంటుంది. ఆమెన్. చాలా మంది యేసయ్యని గోడకి ఫోటో పెట్టుకుంటారు. యేసయ్యకు గది కడతారు, ఆ గదిలోనే ఉంచుతారు. చాలామంది యేసయ్యని టేబుల్ మీద పెడతారు, బైబిల్ అని దండ పెట్టుకుంటారు వెళ్ళినప్పుడు, లేదా మెడలో సిలువు కింద పెట్టుకుంటారు. మీరు చేయవలసింది, నేను చేయవలసింది ఏంటంటే, ఇంకా పెద్ద బలమైన పని, మన గుండె నిండా యేసు నామాన్ని
పెట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండెలో యేసు నామం ఉంటే మన కన్నీళ్లు ముత్యాలుగా మారుతాయి. ఇంతవరకు ఏ శోధన, ఏ వేదన నిన్ను తరుముతుందో, ఏ విషయంలో మానసికంగా నిన్ను కృంగదీస్తుందో శోధకుడు, ఈరోజు శుభవార్త ఏంటంటే మీ గుండె నిండా యేసుని చేర్చుకుంటే ఆయన నిన్నును నీ సంతతి వారిని చెరలో నుండి ఆయన విడిపించి రక్షించి, ఎప్పుడైతే నీ పిల్లలు బంగారు భవిష్యత్తులో సెటిల్ అవుతారో తల్లిదండ్రులుగా మీకు ఎంత నెమ్మది ఉంటుంది చెప్పరే? ఎంతో సంతోషం వచ్చేస్తుంది. ఆ కొడుకు ఎలాగండి, ఈ కోడుకు ఎలాగండి, కోడలు ఎలాగండి, ఈ కోడలు. మొన్న కోడలు వచ్చి అన్నది, పాస్టర్ గారు ఒక ప్రార్థన అవసరం రాసిస్తున్నానండి, ఏమనుకోకండి. అది ఏమ్మా అన్నాను. చిన్న స్లిప్ మీద రాసింది. ఏమని రాసింది చెప్పనా? మా అత్తగారు చచ్చిపోవాలని ప్రార్థన చేయడం. స్లిప్ చూస్తే నాకు ఒక్కసారి గుండె జల్లు మాది. ఏమ్మా అన్నాను. మీకు చెప్పకూడదు కానీ పాస్టర్ గారు అంత బాధ పెడుతుందండి. అంత నేనన్నా చనిపోవాలని ప్రార్థన చేయనా, ఆమె మార్పు చెందాలని ప్రార్థన చేయనా? మారదండి బాబు. మారుతుంది అనుకుంటున్నారా పాస్టర్ గారు? నేను ఎన్ని ప్రయత్నాలు చేశానండి. మా అత్తగారు రాయండి, పెద్ద రాయండి, మారదండి. మీరు ప్రార్థన చేసి ఆమెను దేవుని సమ్మకానికి ఏకెత్తుకు వెళ్ళిపోవాలని చేయండి. చాలామందికి అత్తగారు వల్ల నెమ్మది ఉండదు, కొందరికి మాంగారు వల్ల నెమ్మది ఉండదు, కొందరికి అప్పులోల వల్ల నెమ్మది ఉండదు, కొందరికి రోగం వల్ల నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎలాగొస్తుంది పీస్ అనేది? ఈ శాంతి ఎలాగొస్తుంది, నెమ్మది ఎలాగొస్తుంది? ఒకదాని తర్వాత ఒకటి వస్తుందని బాధపడుతున్నావు కదా. సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను ఆయన ఇచ్చిన వాగ్దానము, నిన్నును నీ సంతతి వారిని, చెరలోనున్న వారు నీ సంతతిని, వారి మీద ఏలుబడి చేస్తున్న సాతాను ప్రభావాన్ని దేవుడు అంతము చేస్తున్నాడు. ఏ చేతబడి శక్తి అయినా, ఏ మంత్ర శక్తి అయినా, ఏ తంత్ర శక్తి అయినా, ఏ శక్తి అయినా యేసు నామములో పటాపంచలేదు. గుండెలోకి చేర్చుకోవాలి యేసు నామాన్ని. ఆమేన్. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశ, చిమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్న గీతం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్యను రుచి చూస్తే కనుక అసలు ఎవడు విడిచిపెట్టలేడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రియులారా, ఈరోజు అద్భుతాల కోసం వచ్చారు కదా మీరు. మీకు ఏమేం కావాలో అన్నీ నేను ప్రార్థన చేస్తాను, అయిపోతాయి. కానీ మీ గుండెలోకి ఆయన చేర్చుకుంటే మీరు ఊహించలేని కార్యాలు చూడబోతారు. పరలోక భాగ్యము దొరుకుతుంది, పరలోక మోక్షాన్ని ఉచితంగా ఇస్తాడు ఆయన. రక్షణ సమీపంగా. ఆమేన్. శుభవార్త ప్రకటిస్తున్నాను. మీ పిల్లలకి విడుదల ఉండటం మీరు చూస్తారు. మీ పిల్లలు సెటిల్ అవ్వటం,
ఉద్యోగం కోసం అడుగుతున్నావో, వ్యాపారం కోసం అడుగుతున్నావో, రక్షణ కోసం అడుగుతున్నావో, పెళ్ళవ్వాలని అడుగుతున్నావో, అన్ని కార్యాలు ఈ నెల నుండే ప్రారంభము. నీవు విశ్వసిస్తే ఈ క్షణము నుండే సమయము, శుభప్రదమైన గడియ, దీవెనకరమైన సమయము ఈ క్షణము నుండి ప్రారంభమవుతుంది. నమ్మిన వారందరూ ఆమేన్ అని చెప్పండి. ముమ్మారు చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెరలోనున్న నీ సంతతిని నేను బయటికి రప్పిస్తాను. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు అక్కడ మాట్లాడిన మాట కృపాకాలములో ఈరోజు మన ప్రాంతంలో ఆయన ప్రకటిస్తున్నాడు. ఇది సమకూర్చి రక్షించటమే కాకుండా, చూడండి, నీ సంతానం వారిని రక్షించున్నాను, బెదిరించువాడు లేడు. ఉండడిక బెదిరించువాడు లేకుండా మనకి ప్రాణానికి నెమ్మది ఎందుకు లేదంటే, బెదిరించేవాడు మనతోనే ఉంటున్నాడు. వాడు దుష్టుడు. ఆమె ప్రతి ఒక్క జీవితంలో నెమ్మది లేదు. ప్రతి ఒక్కరూ భయము. ఆస్తున్న వానికి భయమే, ఆస్తి లేని వానికి భయమే, ఉద్యోగం ఉన్న వానికి భయమే, లేని వానికి భయమే, యవనస్తులకి భయమే, వృద్ధులకి భయమే, చిన్నపిల్లలకి భయమే. ప్రతి ఒక్కరిని ఒక భయము పట్టి పీడిస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడిస్తున్న గొప్ప విడుదల ఏంటంటే నీ దగ్గరికి కానీ నేను టచ్ కూడా చేయటానికి లేదు బెదిరించేవాడు. వాడు కాళ్ళు చేతులు ఇరక్కొట్టేస్తాడు. దుష్టుడు ఇంక నీ ఇంటికి రాడు. ఏ దరిద్రము నీ దగ్గరికి రాదు. యేసు నామము నీ గుండెలో ఉంటే ఇక దుష్టుడు నీ దగ్గరికి రాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం దోశలు వేసుకుంటాం కదా, రొట్టెలు వేస్తాం కదా, దాన్ని ఏమంటారు? ఇలాగా నల్లగా పెడతారు దాన్ని, అట్లు వేసి రేకు. ఓకే, 2-3 దోశలు వేస్తావు, లేదా ముందు రోజు వేస్తావు, లేదా గంట వేస్తావు కదా, ఆగుతాం. మంట చల్లారిపోయాక చల్లబడిపోయింది అనుకోండి, ఏమొస్తాయి అక్కడికి? నుసుములు వస్తాయి, పురుగులు, ఈగలు ఆ జిడ్డుగా ఉన్న ప్రాంతానికి వస్తాయి. అదే కింద మంట నడుస్తూ ఉందనుకోండి, కాక నడుస్తుంది అనుకోండి, వేడెక్కుతుంది అనుకోండి, ఆ అట్లు వేసే రేకంతని వేడిగా ఉంటే దోమలు వస్తాయా? ఈగలు వస్తాయా? ఏదైనా నుసుములు వస్తాయా? రాకముందే ఆ కొంచెం దగ్గరకు వచ్చేటప్పటికి సెన్సర్లా కొడుతుంది దానికి, అమ్మో ఇక్కడ ఇది వేడి ఉందన్నది వెళ్ళిపోతుంది. అలాగని యేసు అనే నామము నీ గుండెలో ఉంటే ఆ వేడికి దుష్టుడు దూరముగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి యేసు నామములో ప్రార్థన చేయండి. మధ్యాహ్నకాల సమయంలో యేసు నామములో ప్రార్థన చేయండి. సాయంకాలం కూడా యేసు నామములో ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ సంవత్సరం, గత సంవత్సరం ఎలా వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం ప్రయాణం అయినప్పుడు, వాహనం ఎక్కినప్పుడు యేసు నామములో ప్రార్థన చేయండి. ఏ పనులు ప్రారంభించినా ప్రార్థన ద్వారా ప్రారంభించండి. కార్యము ఆరంభం కంటే కార్యాంతం మేలని నీ పని చివరిలో కూడా బలమైన నెమ్మది కలిగే స్థితిని కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఇస్తున్న మాట ఏంటంటే, బెదిరించువాడు ఉండడు. ఇంకా అప్పులు కానీ, రోగము నిన్ను బెదిరిస్తుందేమో, ఆర్థిక సమస్య నిన్ను బెదిరిస్తుందేమో, లేకపోతే పిల్లలు లేని బాధ, అవమానము నిన్ను ఎక్కువగా కృంగదీస్తుందేమో. యేసు నామములో ఇక మిమ్మల్ని బెదిరించువాడు ఉండనే ఉండడు. మీ పిల్లలను కూడా బెదిరించేవాడు ఉండడు. నీ చుట్టూ యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో సాతాను మాట్లాడుతామట, నువ్వు యోబు చుట్టూను, జోబ్ చాప్టర్ 1:10లో, ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, సాతాను ఏమంటుందో, వచ్చింది ఏదో చేద్దామని వస్తే, చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అందరూ బైబిల్ తెరవండి, చదవండి. సాతానుడు మాట్లాడుతున్న మాట దేవునితోటి, నీవు అతడంటే యోబు, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. ఆమేన్. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశమును బహుగా విస్తరించుచున్నది. మనకు కావలసిన గొప్ప మాట ఏంటంటే, యోబు చుట్టూను, తన సమస్తము చుట్టూను
కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసాడని అక్కడ చదువుతున్నాం. కృపాకాలంలో ఈరోజు మనందరికీ, మన కుటుంబాల చుట్టూ, మన పిల్లల చుట్టూ బలమైన పరిశుద్ధాత్మ కంచె దేవుడు నిర్మించి ఉన్నాడు. ఆమేన్. ఇంక ఏ రోగము నీ ఇంటికి రాదు, ఏ దరిద్రము రాదు. దేవుడు నిన్ను ప్రతి చోట సాక్షిగా వాడుకుంటాడు. ఇక బెదిరించువాడు ఉండడు. తర్వాత ఏమన్నాడు? బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి, ఆమేన్, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే సంవత్సరం ఇది. ఆమేన్ అని చెప్పండి. మీకు ఈ వాగ్దానం ఎవరికి కావాలో వాళ్ళు ఆమేన్ అని చెప్పాలంతే. తిరిగి వస్తుంది. అయ్యో మా ఆస్తి పోయింది, నా బంగారం పోయింది, నా సంతోషం పోయింది, నాకు అది పోయింది, ఇది పోయింది, పోలే పోతే పోయింది, ఏదో రకంగా బ్రతుకుదాంలే అని అనుకుంటున్నావు కదా. అలాగ అనుకోవటానికి లేదు. కోల్పోయినవన్నీ తిరిగి మనకి ఇస్తాడు. అది నీ పిల్లల పిల్లల పిల్లలు అనుభవించవలసిందే. దేవుని వాగ్దానము అది యథార్థమైనది, అది జీవము కలిగినది. ఈ కొత్త సంవత్సరం మీరందరూ దీన్ని విశ్వసించారు. తిరిగి వస్తారు. మరలా దేవుడు పోయినవన్నిటినీ నువ్వు సంపాదించుకునే అంత బలము మరలా నీకు ఇస్తాడు, అంత శక్తి నీకు ఇస్తాడు, అంత గొప్ప సాక్ష్యము నీకు ఇస్తాడు. అప్పుడు నీకేమవుతుందంటే నిమ్మలిస్తావు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మీరు మీ పిల్లలతో మీ ఇంటిలో నిమ్మలిస్తారన్నమాట. చాలామంది పండుకుంటారు కానీ నిమ్మలించే విధానం లేదు. ప్రాణానికి ఆయాసం, ఏదో ఒక సమస్య, బాధ ఎక్కువైపోతే ఏం చేస్తామంటే తలదిండి పైన ఎట్టుకుని పడుకుంటారు చాలామంది. కొంతమంది బోర్లుగా పడుకుంటారు. కానీ నీ బిడ్డలతో నీవు సుఖముగా గడుపుతావు. నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. తర్వాత పెద్ద మాట ఏంటంటే నెమ్మది పొందుతావు. నీకు నెమ్మది లేక గలిబిలి అయిపోతున్నావు. మొన్న ఒక ఆమె ఎలా ఎదురైంది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అన్నాను. మొన్న మా అమ్మగారింటికి వెళ్ళానండి, నెమ్మది లేక. అక్కడికి వెళ్ళిన రెండో రోజు మా అన్నయ్య మా వదిన దెబ్బలాడేసుకున్నారండి. ఇంకా వారిద్దరి మధ్య ఏముంటారని వాళ్ళిద్దరిని చక్కబెట్టి నేను బయటకు వచ్చాను. నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళి, పుట్టింటికి వెళ్ళి 2 రోజులు ఉందంటే అక్కడ శాంతి లేదు, ఇక్కడ మా ఇంట్లో ఉందంటే శాంతి లేదు. మరి ఇలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నానండి. అది అన్నాను, రైల్వే స్టేషన్కి వెళ్ళి, అది ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. ఏమో తెలియదండి అంది. అదేంటి రైల్వే స్టేషన్ దాకా వెళ్తావు? అక్కడి నుంచి అండి ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కి వెళ్ళిపోవటం అండి, అంతే. నా ప్రాణం విసిగిపోయిందండి. ఇలా చాలామంది ప్రాణాలు చెదిరిపోతున్నాయి, శాంతి లేక, నెమ్మది లేక. నేను చాలా సమయం మాట్లాడి ఆమెను ఆదరించి మళ్ళీ ఆమెకి కొంత టికెట్కి ఆమెకి ఖర్చులు కొన్ని డబ్బులు ఇచ్చి మళ్ళీ తన భర్త దగ్గరికి పంపించాను. నా ప్రియ సహోదరులరా, ఎవరికి శాంతి లేదు, ఎవరికి నెమ్మది లేదు. పైకి అందరూ యాపిల్స్లా ఉంటున్నారు, అన్నీ రాసేసుకుని, అన్నీ పూసుకుని. ఏమండి, అందరూ మంచిగానే పైకి బూడిద గుమ్మడిగా ఎలాగ ఉన్నాం. కానీ అందరి హృదయంలో దుఃఖము, వేదన, శోధన. అందరూ అందంగానే ఉంటున్నాం కానీ ఏ గుండెను అలా టచ్ చేసినా భయంకరమైన దుఃఖం, వేదన. మాకు అన్యాయం, ఇలా జరిగింది, అలా జరిగింది. అయితే శుభవార్త సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఇచ్చిన మాట, మీ ప్రాణము నెమ్మది పొందును, మీ కుటుంబము నెమ్మలిస్తారు. చెదిరిపోయినటువంటి ఇదంతా మళ్ళీ తిరిగి సమకూర్చబడుతుంది. దేవుని కార్యము జరుగుతుంది. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నాతో నువ్వు మాట్లాడావు, నేను బ్రతుకుతానయ్యా. ఈ వాగ్దానం ఒక్కటి చాలు నా బ్రతుకులో. ఎక్కడున్నవారు అక్కడే, కొత్తగా వచ్చిన వారు అయినా, ఇంతకుముందు వచ్చిన వారైనా,
యేసు అంటే తెలియని వారు మీరు ఎవరైనా 2 చేతులు పైకెత్తి, ఈ ఆశీర్వాదం మీకు ప్రాప్తి అవ్వబోతుంది. దానికి ముందు మీరు చేయవలసిన పని, నేను చేయవలసిన పని, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి చేతులు పైకెత్తండి. చేతులు ఎత్తడం కష్టమైనా సరే 2 చేతులు పైకెత్తి పాపక్షమాపణ అడుగుదాం. నీకు ఏమీ తెలిసినా తెలియకపోయినా 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించని అడుగు. యేసయ్యా నన్ను క్షమించు, నా ఇంటి వారు చేసిన తప్పిదాలు క్షమించు, నాకు నెమ్మది కావాలి. పాపం వలన వచ్చి జీతము మరణమని, ఈ పాపము వలన శాపం ఎంటర్ అయ్యి నెమ్మది లేకుండా గలిబిలి చేస్తుంది బాబు. యేసు నామములో పాపము పోతుంది కదా బాబు. నీ నామాన్ని స్మరిస్తున్నాను, నీ నామాన్ని స్వీకరిస్తున్నాను. నా గుండె నిండా నీ రక్షణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెబుతూ అందరూ ప్రార్థన చేయండి. అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. ఇక బెదిరించేవాడు ఉండడు. కుటుంబం అంతా నెమ్మదిగా సమాధానంగా ఉంటారు. అయ్యో నా భర్తకి నాకు సమాధానం లేదు, నా బిడ్డలకి నాకు సమాధానం లేదు, ఒకరికి పడట్లేదు, దేవుడా ఏడుస్తున్నావు కదా. ఇక గొప్ప సమాధానముతో నీ కుటుంబం నెమ్మలిస్తుంది, నీ ప్రాణము నెమ్మది పొందుతుంది. గొప్ప నెమ్మది, గొప్ప నెమ్మది. ఇక్కడి నుంచే నీ హార్ట్ తేలికగా వెళ్తుంది. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థనలో ఉందాం.